హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఈ మధ్య అంతా చికెన్ చేపలు తినొద్దు అంటున్నారు కదా, బర్డ్స్ ఫ్లూ వస్తుందని. సో పప్పులు తిని 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 విసుగు వచ్చేసిందండి. అందుకని ఇవాళ నేను కొంచెం స్పైసీగా తినాలని చెప్పి ఎండు చేపలతో పులుసు చేస్తున్నాను. వంకాయ చేప పులుసు అండి. దానికోసం నేను బాండెల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత ఆనియన్స్ వేసి వేపుకుంటున్నానండి. ఈ పులుసులు అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యంతా పప్పులు తిని చాలా విసిగిపోయాము. సో అందుకని ఇవాళ వంకాయ చేప పులుసు చేస్తున్నానండి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి వేపుకున్నాను. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయి ఇప్పుడు నేను దీంట్లో టమాటోలు వేసుకుంటున్నానండి. టమాటోస్ కూడా కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేపుకోవాలండి. మూత పెట్టి టమాటోస్ మగ్గించుకున్నాను ఒక 2 నిమిషాలు. తర్వాత నేను కరివేపాకు వేసాను. ఒకసారి కలుపుకున్నాను. ఇంకా టమాటోస్ కొంచెం మగ్గాలి. ఇప్పుడు దీనిలో కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసానండి. ఈ ఆనియన్ టమాటో ఆయిల్లో ఇవి మంచిగా వేగుతాయి. ముందుగా వేసి ఇవి మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఈ కారం కూడా పీసులో వేసే కంటే ఇలా ఆయిల్లో వేస్తే కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇవన్నీ మంచిగా ఈ వంకాయలకంతా పట్టేలాగా బాగా కలుపుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇది కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. ఇంకా వంకాయలు అయితే ఒక 50% మగ్గాయండి. తర్వాత పులుసు వేసాక ఇవి మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఈ పులుసుని వేస్తున్నానండి. ఒకసారి పెట్టుకున్నాను. కలుపుకొని సాల్ట్ చూసి వేసుకోండి. ఇక్కడ సాల్ట్ ఎండు చేపలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. కాసేపు మూత పెట్టి ఉడికిస్తున్నాను. మంచిగా అంతా పులుసు అంతా మంచిగా ఉడికిపోయింది. వంకాయలు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చేప వేసుకున్నాం. ఎండు చేప ఇది నేను ఇక్కడ చుక్కలు తీసుకున్నాను. చుక్కలు అంటారు ఆంధ్ర వైపు, నెల్లూరులో చుక్కలు అంటారు. ఇది తల తోక అంతా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ చేపలు వేసేసానండి. ఈ వంకాయ తీసి ఈ చుక్కలతో బాగుంటుంది. అలానే తాటాకు చేపలతో కూడా చాలా బాగుంటుందండి. సో నేనైతే ఈరోజు చుక్క చేపలు తీసుకున్నాను. ఇది మరలా మనం మూత పెట్టి ఉడికించుకున్నాను. సరే మంచిగా అంతా ఉడికిపోయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ధనియాలు మెంతులు వేసి పొడి వేయించుకొని లైట్గా వేయించుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడి 1 స్పూన్ వేసానండి. ఇది పులుసులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాలు మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి. ఇంతే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అంతే అండి, రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. థ్యాంక్ యూ.